లూకా సువార్త 12వ అధ్యాయము 25-26 వచనాలు జ్ఞాపకం చేసుకుందాము. లూకా సువార్త 12వ అధ్యాయము 25-26 వచనాలు తీసిన వారు చదవండి. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేరచారు. ఈ రెండు వచనాల్లో మనము గమనించినట్లయితే చింత అనబడే మాటను మనం చూస్తూ ఉన్నాము. ఈనాటి వాక్య అంశము చింత. కొన్ని కుటుంబాల్లో చింత మనుషులైన వారిని కలిచివేస్తూ ఉంటుంది. చింత కొంతమంది ఆ యొక్క బాధలో దిగులు పడిపోతూ ఉంటారు, చింత చేస్తూ దిగులు పడి కృంగిపోతూ ఉంటారు. అలాగున బైబిల్ గ్రంథములో కూడా చింతించిన వారు అనేకులు ఉన్నారు. అయితే 3 అంశాలుగా మీతో నేను ఈ వాక్యమును పంచుకోవాలని దేవుడు నన్ను సిద్ధపరిచారు కనుక, మొదటిగా వేటి కొరకు చింతిస్తారు, రెండవదిగా ఎవరు చింతిస్తారు, మూడవదిగా ఎవరు చింతింపరు. మొదటిగా మనం చూద్దాము. కొందరు వేటి కొరకు చింతిస్తారంటే, కొంతమంది ఆహారం కొరకు చింతిస్తారు, కొంతమంది నీటి కొరకు చింతిస్తారు, కొంతమంది వస్త్రముల కొరకు చింతిస్తూ ఉంటారు. అలాగున వాక్యములో చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25-28 వరకు చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25-28 వరకు మనం చూసినట్లయితే, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచు ఉన్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠుడు కారా? మీలో ఎవడైనా చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రమును గూర్చి మీకు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచూ ఉన్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. చూస్తూ ఉన్నట్లరా దేవుని వాక్యములో కొంతమంది ఆలోచన లేదా కొంతమంది బాధ లేదా కొంతమంది చింత ఏమిటంటే, మాకు ఆహారము లేదు, తినడానికి ఆహారము లేదు. మరికొంతమంది అయితే చాలా మంది మంచి ఆహారము తింటూ ఉన్నారు, వారు తినే ఆహారము మాకు లేదే అని చెప్పి కొంతమంది బీదలైన వారు దిగులు పడుతూ ఉంటారు. మరికొంతమంది తాగడానికి నీరు లేదే అని దిగులు. నిజంగా అండి, ఈ వారములో జరిగిన ఓ సంఘటన అనేకులను కూడా కలిచివేస్తూ ఉంది. ఇక కేరళ ప్రాంతంలో వహినాడనబడే ఒక ఊరే కొట్టుకొని పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు కూడా, ఆ గ్రామంలో ఉన్న వారు కూడా బహుశా అనుకుంటారు, రాబడిని కూర్చి వారు ఎన్నో ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉంటారు. అలాగున జీవిస్తూ రాత్రికాల సమయంలో ఆలోచన చేస్తూ వారు పడుకొని ఉంటారు. కానీ ఆ రాత్రి వారికి చివరి క్షణం అనేది వారు ఎరగకపోయి ఉంటారు. అందుకే ఈరోజండి నిజంగా ఎన్నో శవాలు చూస్తూ ఉంటే తలలు ఒక చోట కనబడుతూ ఉన్నాయి, మొండాలు ఒక చోట కనబడుతూ ఉన్నాయి, చేతులు ఒక చోట కనబడుతూ ఉన్నాయి. ఆ విధారకరమైన స్థితిని చూస్తూ ఉంటే, ఆ ఊరును చూస్తూ ఉంటే, కొంతమంది టీవీలు వారు, ప్రెస్ వారు వెళ్ళి అక్కడ విజువల్స్ చూపిస్తూ ఉంటే గుండె అనేది తరుక్కుపోతూ ఉంది. నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. అలాగే కొందరు కూడా ఈ లోకములో ఆహారము కొరకు, కొంతమంది ఆహారము కొరకు చింతిస్తూ ఉంటారు. మరికొంతమంది తినుటను లేదా తాగుటను కొరకు, ఏమి తాగుదమా ఏమి తిందుమా అని
కొంతమంది సిద్ధపరచుకుంటూ ఉంటారు అనమాట. అంటే వస్త్రము కొరకు, తాగుట కొరకు, తినుట కొరకు చింతిస్తూ ఉంటారు, దిగుడు పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు ఏమని? ఆకాశ పక్షులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, కానీ అవి పోషింపబడట్లేదా అని అంటున్నారు ప్రభు. కొంతమంది ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని చెప్పి చింతపడుతూ ఉంటారు. కానీ ఒకసారి ఆకాశములో ఉన్న పక్షులను జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. అంటే ఆకాశ పక్షులకు ఏ చింత లేదు, ఏ దిగులు లేదు. ఎందుకు? మా ప్రభువు మమ్మల్ని సృష్టించాడు కనుక, మా ప్రభువు మమ్మల్ని ఆయన సృష్టించాడు కనుక ఆయనే మాకు ఏమవసరమో ఆయనే మాకు సమకూరుస్తాడనబడే విశ్వాసముతో ఏం చేస్తూ ఉన్నాయి చెప్పండి? అలాగున ఆకాశములో ఆ యొక్క దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారముగా ఎగురుచు సంతోషముగా ప్రభువును ఆరాధిస్తూ. కానీ భూమి మీద మనుషులేమో ఏం చేస్తూ ఉన్నారు? ఏమి తింటుమా, ఏమి తాగుతుమా, ఏమి ధరించుకుందామా అని చెప్పి తమ దేహమును గురించి చింతిస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే దేహమును కూర్చిన చింత. కొంతమంది నేను సన్నగా ఉన్నాను, నేను లావుగా ఉన్నానని ఏవేవో డైటీషియన్లు, ఏవేవో బ్యూటీ పార్లర్లు అంటే దేనికో సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. ఆమె తెల్లగా ఉంది, ఆ అబ్బాయి తెల్లగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నాను, నేను బాగున్నానని చెప్పి దేహమును కూర్చిన చింత. అదే వచనంలో చూసినట్లయితే మత్తయి సువార్త 6:25 వచనంలో చూసినట్లయితే అక్కడే మనకు కనబడుతుంది. 6:25 వచనంలో, 6:25 వచనంలో అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము కూర్చినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఏమి ధరించుకుంటాము? ఈ దేహమునకు ఏమి ధరించుకుంటాము? కొంతమంది ధనము కలిగిన వారు మంచి మంచి వస్త్రములు, ఎక్కువ ఖరీదైన వస్తువులు ధరిస్తూ ఉంటారు. కానీ బీదవారు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? వారి స్థితికి తగినట్లుగా కొద్దిపాటి ఖరీదైన వస్త్రములను ధరిస్తూ ఉంటారు. కానీ మానవుని యొక్క ఆశ ఏమిటంటే వారు అలాంటి వస్త్రములు ధరించుకున్నారు, నేను కూడా అలాంటి వస్త్రములు ధరించుకోవాలని చెప్పి చింతపడుతూ ఉంటారు. కొందరు వేటి వరకు చింతపడుతూ ఉంటారంటే తాగడానికి చింతపడుతూ ఉంటారు, తినడానికి చింతపడుతూ ఉంటారు, దేహమును గూర్చి చింతపడుతూ ఉంటారు, అలాగే వస్త్రములను గూర్చి చింతపడుతూ ఉంటారు. ఇక మూడవదిగా వాడే చింత ఏమిటంటే ఆ యొక్క పనిని గూర్చి చింతపడుతూ ఉంటారు. ఇక్కడ మార్కు సువార్త ఒకసారి వాక్యములో గమనించినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనములో 4:38 వచనంలో చూసినట్లయితే ఆయన దూనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచు ఉండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చు ఉన్నాము, నీకు చింత లేదా అని చెప్పి ఆయనతో అని ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. ఇక సముద్రములో యేసు ప్రభువును వారి శిష్యులైన వారును ప్రయాణము చేయొచ్చు ఉండగా, వారు ప్రయాణము చేయొచ్చున్న ఆ యొక్క దోణిలో ఒక తుఫాన్, ఆ యొక్క దోణిలో వారు వెలుచు ఉన్న యొక్క సముద్రములో ఒక భయంకరమైన తుఫాను కలిగింది. అమ్మ వినాలి. తుఫాను కలగడముతో ఆ యొక్క ప్రభువేమో నిద్రపోతూ ఉన్నాడు, శిష్యులేమో మేల్కొని ఉన్నారు. ఆ సముద్రములో జరిగిన ఆ యొక్క తుఫాను నుంచి ఆ యొక్క భయంకరమైన తుఫాను వస్తూ ఉంటే ఆ యొక్క దోణి కదిలింపబడుచు ఉంది. అప్పుడు శిష్యులైన వారు ఏమంటూ ఉన్నారంటే, ప్రభువా, మమ్మల్ని కూర్చి నీకు చింత లేదా? అంటే వీరు వెర్రివారిగా మనకు కనబడుతూ ఉన్నారు. ఈ సృష్టిని సృష్టించిన దేవుడే, ఆయన మాట వలన సమస్తము కలిగి ఉన్నది. గాలి దేవుని సృష్టి, నీరు దేవుని సృష్టి, ఆకాశము దేవుని సృష్టి. అంత గొప్ప
వారు ఏం చేస్తూ ఉన్నారు? తుఫాను కూర్చి చింత చేస్తూ ఉన్నారు. ఓ పనిని కూర్చి లేదా జరుగుచ్చు ఉన్నాయిక దాన్ని కూర్చి వారు ఏం చేస్తూ ఉన్నారంటే చింత చేస్తూ ఉన్నారు. అందుకే మమ్మును కూర్చి నీకు చింత లేదా? అందుకప్పుడు అంటున్నారు అల్ప విశ్వాసులారా. దేవుడు అప్పుడు వారితో అంటున్నాడు, అల్ప విశ్వాసులారా నేను మీతో ఉన్నాను కదా, మీరెందుకు అల్ప విశ్వాసులై మీరెందుకు దిగులు పడుతూ ఉన్నారు, చింతపడుతూ ఉన్నారని చెప్పి దేవుడు శిష్యులైన వారితో అంటూ ఉన్నారు. అంటే కొంతమందికి ఏంటంటే చిన్న చిన్న వాటిని చూడగానే భయం కలుగుతుంది, చింత కలుగుతుంది. ఇక్కడ శిష్యులైన వారికి కూడా కలిగిన భయం ఏమిటంటే తుఫాను చూడగానే ఎక్కడ యొక్క దోణి మునిగిపోతుందో, మా ప్రాణాలు ఏమైపోతాయి అని చెప్పి దిగులు పడిపోతున్నారు, చింత పడిపోతున్నారు. కొంతమంది తినడానికి, తాగడానికి, కట్టుకోవడానికి, దేహమును కూర్చి అలాగే పనులను కూర్చి చింతిస్తూ ఉన్నారు. మరొక వచనములు కూడా మనం చూసినట్లయితే లూకాసు సువార్త 10వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే లూకాసు సువార్త 10వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే 10:40వ వచనములో లూకాసు సువార్త 10:40వ వచనములో తీసిన వారు హుషారుగా చదవండి. మార్త విస్తారమైన పని పెట్టుకొని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందులకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని. ఇక్కడ ఇద్దరు అక్కా చెల్లెలు కనబడుతూ ఉన్నారు. మరియేమో చక్కగా ప్రభు యొద్ద పాదాల యొద్ద కూర్చుని ప్రభువు చెప్పు మాటలను వినుచూ ఉన్నది. కానీ మార్త విస్తారమైన పనులను కల్పించుకొని దిగులు పడిపోతుంది. అయ్యో ప్రభువులకు నేను ఆ పరిచారము చేయాలి, ఆ వంట చేయాలి, ఆ పని చేయాలని చెప్పి విస్తారమైన పనులను పెట్టుకొని అప్పుడు ప్రభు యొద్దకు వచ్చానంటుంది. ప్రభువా ఈ పని చేయడానికి నన్ను ఒక్కదాన్ని నీవు నియమించావా? ఇదిగో ఈ మార్త మీ అద్దరిని కూర్చొని నాకు ఈ పనిలో సహాయం చేయకుండా నాకొక్కదానికి ఈ పనంతయు భారమైపోతూ ఉంది, నీకు చింత లేదా నేను ఇంత పని చేస్తుంటే అని చెప్పి ప్రభు యొద్దకు వచ్చి కంప్లైంట్ చేస్తూ. కొంతమంది విస్తారమైన పనులను పెట్టుకుని చింతపడుతూ ఉంటారు. ఆ పని ఉంది, ఈ పని ఉంది, అది ఇది అని చెప్పి కందపడుతూ ఉంటారు. పనులు కూర్చున్న చింత చాలా మందికి ఉంటుంది. ఇక్కడ మార్త ఎలాగైతే విస్తారమైన పనులు పెట్టుకొని చింతిస్తూ ఉంది. కనుక అమ్మాయ మనము ఈ పనులు కూర్చి చింతించిన వారుగా ఉండకూడదు. అయితే ఎవరు చింతిస్తారు? మొదటిగా కొందరు ఇలాంటి వాటిని గురించి చింతిస్తారు. బైబిల్ గ్రంథములో ఎవరు చింతిస్తారో వాక్యములు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే 6:31 కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఎవరు చింతపడతారని చెప్పండి? అన్ని జనులట. వింటున్నారు కదా మీరు వాక్యము? ఎవరు చింతిస్తారట? అన్ని జనులైన దేవుని పిల్లలమైన మనము వీటిని గురించి చింతింపకూడదు. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, వేటిని ధరించుకుందామో అని చెప్పి ఆయన రక్తము చేత కడగబడిన మనము, ఆయన సంరక్షణలో ఆయన రెక్కల కింద దాచబడిన మనము వీటిని గూర్చి చింతింపకూడదు. వీటిని గూర్చి చింతించేవారు ఎవరంటే దేవుని నమ్మని వారు, అన్యులైన వారు, అన్య జనాంగమైన వారు. వాటి విషయమై ఏం చేస్తారని చెప్పండి? చింతిస్తారు. ఇక రెండవదిగా చింతించేవారు ఎవరంటే తాగుబోతులైన వారు చింతిస్తారట. వాక్యములో చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే సామెతలు 23:29 వచనంలో చూసినట్లయితే 23:29
ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో త్రొత్తుపుచ్చు వారికే కదా. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ద్రాక్షారసం అనగా అదొక మత్తు ద్రావణమై ఉన్నది. దాదాపుగా ఇప్పుడు తాగే పానీయములలో అంటే త్రాగుబోతులైన వారు తాగుతూ ఉంటారు కదా, మందులో ద్రాక్షారసమును కలిపి తాగుతూ ఉంటారు. అంటే ద్రాక్షారసం చేత మందును తయారు చేస్తారు. అందుకే ఆనాటి కాలములో బైబిల్ గ్రంథములో రాజులైన వారు ఏ ఫంక్షన్ పెట్టుకున్నా కూడా ద్రాక్షారసమును విందుగా ఏర్పాటు చేసేవారు. అందుకే కానా వివాహంలో కూడా మనము ద్రాక్షారసమును చూస్తూ ఉంటాం. అలాగున ఈ ద్రాక్షారసము దేనికి సాదృశ్యం అంటే మందుకు సాదృశ్యముగా మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ దిగులు, ఈ చింత ఎవరు చేస్తారంటే తాగుబోతులైన వారంట. తాగుబోతులైన వారు విపరీతముగా తాగివేసి ఎవరిని శ్రమ పెడదామా, ఎవరితో గొడవలు పడదామా, ఎవరిని తిడదామా అని చెప్పి తాగుబోతులుగా ఉన్న వీరు చింత చేస్తారట, దిగులు పడతారు. నిజంగా ఈ వారములో వ్యక్తి మా ఇంటి దగ్గరికి వచ్చారు, ఫుల్లుగా తాగొచ్చు. కుక్కలు అడుస్తూ ఉన్నాయి. ఎవరు కొత్త వ్యక్తులు వచ్చినా కుక్కలు అడుస్తాయి అన్నమాట. అది మాకు సిగ్నల్ అనమాట. కాలింగ్ బెల్ లేకపోతే కుక్కలు వెళ్ళే మాకు సిగ్నల్ అనమాట. ఎవరో వచ్చారన్నట్టు మేము లోపల ఉంటాం, డోర్ వేసేసుకున్నాము. ఆ కుక్కలు అడుస్తూ ఉంటే ఎవరు వచ్చారని మేము బయటకు వచ్చి డోర్ తెరవగా ఓ వ్యక్తి వచ్చాడు. తెలిసిన వ్యక్తి, మనందరూ కూడా తెలిసిన వ్యక్తి. ఓ వ్యక్తి వచ్చాడు అనమాట. వచ్చి అలాగున్న కాలువ సెరంటి మీద నిలబడుకొని అక్కడే ఉన్నాడనమాట. నేను బయటకు వచ్చాను. అయ్యగారేమో ప్రార్థనకి వెళ్ళిపోయారు. వచ్చి నిలబడుకొని ఫుల్లుగా తాగేశాడు. వచ్చి నిలబడుకొని అయ్య లేరమ్మా అన్నాడు. లేడయ్యా, ప్రార్థనకి వెళ్ళాను. మరి ఎప్పుడు వస్తాడమ్మా అని. ప్రార్థన ముగియడానికి వారు బయలుదేరి రావడానికి 10, 10:30, 11 వచ్చాయా అని అన్నాడు. ఆ కుక్క అడుస్తూ ఉందన్నమాట. అప్పుడు అంటున్నాడు, ఆ కుక్కను ఆపండమ్మా అని అంటున్నాడు అనమాట. అది కొత్త వ్యక్తులు చూసి మేము ఎంత చెప్పినా అది ఆగదయ్యా, మీరు అక్కడ నిలబడడం వేస్ట్, అయ్యగారు కూడా లేరు, మీరు వెళ్ళిపోనానంటే అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు అనమాట, మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కనుక కుక్కల్ని పెంచుకుంటున్నారు అని చెప్పని తాగుబోతు మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. డబ్బున్న వాళ్ళే కుక్కల్ని పెంచుకుంటారండి? సొమ్మున్న వాళ్ళే కుక్కల్ని పెంచుకుంటారా? ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా కుక్క ఉంటుంది. ఎందుకంటే జాగ్రత్త పురుగు ఇలాంటి వారు ఉంటారు కనుక. అంటే వారి చింత ఏమిటంటే ఎవరింటి దగ్గరికి వెళదామా, ఎవరితో జగడవ పెట్టుకుందామా, ఎవరి మీదకి దూషణ మాటలు మాట్లాడదామా అని చెప్పి వారు తిరుగుతూ ఉంటారు. తాగుబోతులట చింతిస్తారు, అన్యజనులట చింతిస్తారు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, రేపు ఏమి ధరించుకుందామో అని చెప్పి అన్యజనులు చింతిస్తారు, త్రాగుబోతులు చింతిస్తారు. ఇక మూడవదిగా భక్తిహీనులైన వారు ఏం చేస్తారని చెప్పండి? చింతిస్తారు. వాక్యంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 112వ సంకీర్తన 10వ వచనంలో చూసినట్లయితే 112 10వ వచనంలో చూసినట్లయితే 112 10వ వచనంలో భక్తిహీనుడు దానిని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఎవరైనా కానీ వారు శత్రువులైన వారు వారి ముందు గొప్పగా ఉండి గొప్పగా వారు ఒక ఘనతకరమైన స్థితిలో ఉంటే బలహీనులైన వారు, భక్తిహీనులైన వారు ఎదుటి వారిని చూసి ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? పండ్లు కొరుకుతూ ఏం చేస్తూ ఉంటారు? వాడు గొప్పగా ఉన్నాడు, వాడి దగ్గర అంతుంది, వీడి దగ్గర ఎంతుంది, ఆమె దగ్గర అంతుంది, ఈమె దగ్గర ఎంతుందని చెప్పని భక్తిహీనులట పండ్లు కొరుకుచు వారి మీద అలాగున వారు ఆలోచన చేస్తూ ఉంటారు, లేదా చింత చేస్తూ ఉంటారు. భక్తి లేని వారు, భక్తిహీనులు అలాగున చింతిస్తూ ఉంటారు. దేవుడంటే భయం లేని వారు, దేవుడంటే భక్తి లేని వారమ్మా. అయ్యా మీకు అర్థమవుతుందా, అర్థమవుతలేదా చెప్పాలి? మీకు అర్థమవుతుందా, అర్థమవుతుంది? ఎవరు చింతిస్తారు చెప్పండి? అన్యజనులైన వారు, త్రాగుబోతులైన వారు, భక్తిహీనులైన వారు చింతిస్తారు. మాకు లేదే అని చెప్పి చింతిస్తారు. కానీ
దేవుని నమ్మిన వారు సకల ఆశీర్వాదమునకు కారకుడై ఉన్న యేసు ప్రభువు మాతో ఉంటే చాలని సంతోషిస్తారు. అవునా కదా? అలా ఉన్న భక్తిహీనులైన వారు చింతిస్తారు. మరి మొదటిగా ఎవరు చింతిస్తారో మనం చూసాము, అంటే వేటి కొరకు చింతిస్తారో చూసాము. రెండవదిగా ఎవరు చింతిస్తారో చూసాము. ఇప్పుడు ఎవరు చింతించరో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం కదా. మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, 5-7వ వచనంలో చూసినట్లయితే ఆయన 7వ వచనమును ఆయన మిమ్మును గూర్చి చింతించుచు ఉన్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏం చేయాలంటే చెప్పండి, మనుషులైన వారిని గూర్చి ప్రభువు చింతిస్తూ ఉన్నాడు. అందుకే గెత్సేమనే వనములో రోమా సైనికులైన వారు యేసు ప్రభువును పట్టుకొనక ముందు, అందుకే ప్రభువు వెళ్ళి గెత్సేమనే వనములో మోకరించి ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి. యెషయా గ్రంథము 53వ వచనంలో చూసినట్లయితే ఆయన చింతాక్రాంతుడై ఏం చేస్తూ ఉన్నాడని చెప్పండి, చింతాక్రాంతుడై. అంటే ఆయన బిడ్డలమైన మన కొరకు ప్రభువు ఏం చేస్తూ ఉన్నాడంటే చింతిస్తూ ఉన్నాడు. అయ్యో, కొంతమంది త్రాగుబోతులై, కొంతమంది ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చెప్పి ఇలాగున వారి యొక్క దేహముల కొరకే వారు చింతిస్తున్నారు కదని చెప్పి యేసు ప్రభువట ఏం చేస్తూ ఉన్నాడు, సమస్త మానవాళి కొరకు ఆయన చింతిస్తూ ఉన్నాడు. అందుకే మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ వాక్యములు మనం చూసినట్లయితే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. అందుకే నీ చింత యావత్తు ఏం చేయాలంటే చెప్పండి, ఆయన మీద దేవుని మీద. మన దేవుని మందిరంలోనికి రాగానే మన చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలట, మన చింతను తీర్చు దేవుని మీద వేయాలి. మన కొరకు చింతిస్తూ ఉన్న దేవుని మీద వేయాలా. అప్పుడు నీ చింత యావత్తు దేవుని మీద వేయుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని దీవించుననబడే మాటను మనం చూస్తూ ఉన్నాం కనుక, చింతతో ఉన్నావా, దిగులుతో ఉన్నావా, బాధతో ఉన్నావా, అవమానంతో ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, ఇదిగో నీ చింతను తీర్చు దేవుని మీద. నీ చింతను వేసి ప్రభువును ఆనుకుంటే ఆ చింత దేవుడు తీర్చివేసే దేవుడై ఉన్నాడు. దేవుని మీద ఆధారపడిన వారు చింతించరు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని నమ్మిన వారు చింతింపరు. వాక్యంలో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే, 17-7-8 వచనాల్లో యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యొరను దాని వేర్లు కన్నును వెట్టగలిగిన దానికి భయపడడు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందు కాపు మానడు. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, దేవుని నమ్ముకున్న వారట, యెహోవాను ఆశ్రయించిన వారు లేదా యెహోవాను నమ్ముకున్న వారు ఎవరట చెప్పండి, ధన్యుడు. ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమవుట్లేదా? ఎవరు ధన్యులు? ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారు ధన్యులు. వారట నీటి కాలువల ఎవర నాకబడిన చెట్ల వల్ల ఎలా ఉంటారంటే చెప్పండి, వారి యొక్క ఆకులు ఎలా ఉంటాయట, పచ్చగా ఉంటాయట. ఒకవేళ నీరు లేకపోయినా, ఎందుకంటే నీటి కాలువ పక్కన చెట్టు ఉంటే ఒకవేళ నీరు రాకపోయినా, వర్షము కురవకపోయినా ఎలా ఉంటుందంట చెప్పండి, దానిని గురించి వారికి చింత ఉండదట. నీటిని గురించి, వర్షమును గురించి చింత ఉండదట. తగిన కాలంలో ఏం చేస్తుందంట చెప్పండి, పచ్చగా ఉంటుందట. ఎందుకంటే దేవుని నమ్ముకొని ఉన్న ఆ యొక్క వారట
ఎవరు చెప్పండి? ధన్యుడు. నీటి కాలువ యొద్ద నాటబడిన చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంటుందో, దేవునిలో నాటబడిన మనమందరము కూడా ఎలా ఉండాలి చెప్పండి? పచ్చగా ఉండాలి. ఆయనను నమ్ముకున్న వారికి చింత అనేది ఉండదు. కొంతమంది దేవుని నమ్మినా సరే దేవుని మీద విశ్వాసము లేకుండా చింత చేస్తూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. దేవుడు కార్యం చేస్తాడా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా, దేవుడు నాకు అవసరమైన సమస్తాన్ని ఇస్తాడా అన్నట్లుగా చింతతో, అవిశ్వాసంతో వారు అలాగనే ఉంటారు. చింత చేయకూడదు. నీ చింత యావత్తు నా మీద వేయమని, నన్ను నా మీద ఆధారపడి ఉండమని, నన్ను నమ్ముకొని ఉండమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికిన వారంట చింతింపారు. ఈరోజు ఈ భూలోకములో సమస్త మానవులమైన మనము ఆయన చేత రక్షింపబడిన మన యొక్క గురి ఏమిటి చెప్పండి? చదువుకొనుచున్న బిడ్డల యొక్క గురి ఏమిటంటే వారి యొక్క చదువులో ఉన్నతమైన భవిష్యత్తును వారు అధిగమించడమే వారి యొక్క గురి ఉంటుంది. దేవుని బిడ్డలమైన మన యొక్క గురి ఏమిటంటే పరలోక రాజ్యము, పునాదులు కలిగిన పట్టణము, నూతన యెరూషలేము మన యొక్క గురే కాదా అమ్మ చెప్పాలి. అవునా కదా? మీరు మౌనంగా ఉన్నారంటే మీరు వెళ్ళండి, మేము వెళ్ళమన్నట్లుగా ఉన్నాం. మీరు వెళ్ళండి, మేము ఇక్కడే ఉంటామన్నట్లుగా ఉన్నాం. మన గురి ఏమిటి చెప్పండి? పరలోక రాజ్యం. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికిన వారికట చింత ఉండదు. ఒకసారి వాక్యములో చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33, 34 వచనాల్లో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 33, 34 వచనాల్లో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గూర్చి చింతింపకడి, రేపటి దినము దాని సంఘటనల గూర్చి చింతించును. ఏనాటికి ఆనాటికి చాలు. ఏం చేయాలంట? దేవుని బిడ్డలమైన మనమంతా ఏనాటికి ఆనాడు తింటే చాలు, త్రాగితే చాలు, మంచి వస్త్రాలను కట్టుకుంటే చాలంటే ఏదుంటే అది చాలని తృప్తి పడాలట. పరలోక రాజ్యమును గూర్చి, దేవుని నీతిని గూర్చి వెతికి మనమట ఏమి తిందుమో, ఏమి తాగుదమో, రేపటి గూర్చి అనే చింత మనకు ఉండకూడదట పిల్లరా. ఏనాటికి ఆనాటికి ఉంటే చాలన్నట్లుగా తృప్తిపడి జీవించాలట. ఎందుకంటే పరలోక రాజ్యములో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మంచి మంచి వస్త్రాలు కట్టుకునే ఆశ కూడా ఉండదు. ఎందుకంటే ప్రభువు పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధమైన వస్త్రములను మనకి ఇవ్వనై ఉన్నారు కనుక నీతిని రాజ్యములు వెతికే వారికి చింత ఉండదు. ఇక చివరిగా ముగిస్తూ తెలియజేసే మాట ఏమిటంటే ఆయనకు ప్రార్థన చేయువారు చింతించాడు. వాక్యములో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 వచనంలో చూసినట్లయితే, 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అమ్మాయ, దేని గూర్చి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, చింతిస్తూ ఉన్నావేమో, అందుకే వాక్యము సెలవిస్తూ ఉన్నది, దేని గూర్చి చింతింపకుడి, మీ ప్రార్థన విజ్ఞాపముల చేత దేవునికి ఏం చేయాలంట? విన్నపములు చేయుడి. ఏం చేయాలంట చెప్పండి అమ్మాయ్య? ఏం చేయాలంట? విన్నపములు అనగా ప్రార్థన. నీ కుటుంబంలో ఈ కొదవ ఉన్నదా? ఇల్లేమి ఉన్నదా? ఎవరి బిడ్డలైన వాటారా? మీకు ఏదైనా కొదవగా ఉన్నదా? ఏదైనా ఆశ కలిగి ఉన్నారా? మనం ఏం చేయాలంటే చెప్పండి, ప్రార్థన విజ్ఞాపముల చేత ప్రభువునకు ప్రార్థన చేయాలి. దేనిని గూర్చి కూడా చింత చేయక ప్రార్థన విజ్ఞాపముల చేత ప్రభువునకు ప్రార్థన చేయాలి. కనుక మొదటిగా వేటి కొరకు చింతిస్తారో, రెండవదిగా ఎవరు చింతిస్తారో, మూడవదిగా ఎవరు చింతింపరో మనం చూసాం. కనుక నువ్వు ఏ విషయాల్లో బలహీనమైపోయి, దిగులు పడిపోయి, భయములకు లోనైపోయి, ఏ విషయాలలో ప్రభువునకు దూరమైపోతూ ఉన్నావో, విశ్వాసములో దూరమైపోతూ ఉన్నావో, చింతనే ఆహారముగా నీవు భుజిస్తూ నీ విశ్వాస జీవితంలో బలహీన పడిపోవచ్చు ఉన్నావు, ఆ చింతను నా మీద వేయమని ప్రభువు నీకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక చింతను గూర్చిన వాక్యమును విన్న నీవే నీ చింతను ప్రభువు మీద వేసి
ప్రభు రాజ్యమునకు సిద్ధపడదాము. అట్టి భాగ్యమును దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. తీర్మానము చేసుకోవచ్చు. ముగింపు ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధులైన తండ్రి, మహత్యము కలిగిన దేవుడు, నీవు